నంద్యాల జిల్లాలో జలధార జలహారతి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. జిల్లాలో మంజూరైన 2124 పనులలో ఇంకా ప్రారంభం కాని 493 పనులను వెంటనే చేపట్టాలని స్పష్టం చేశారు. కొత్త ప్రతిపాదనల కంటే మంజూరైన పనుల పూర్తిపైనే దృష్టి పెట్టాలని సూచించారు. వీటితో పాటు స్వర్ణగ్రామం సర్వే ఈకేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకంలో రోజువారీ శ్రామికుల లక్ష్యాన్ని చేరుకోవాలని ఎంపీడీఓలకు దిశానిర్దేశం చేశారు. సమస్య తెగలేదు అని మొత్తం గ్రామస్తులంతా కలెక్టర్ మేడం దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేడం వెంబడే స్పందించి భూపన్పాడి గ్రామానికి స్వయంగా వచ్చి వర్షం పడి దగ్గర ఒక అడుగున్నర లోతు నీళ్ళలో మేడం దిగి లోపలికి వచ్చి చాలా ఇబ్బందిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క అధికారిని పిలిచి తక్షణమే డ్రైనేజీ సీసీ రోడ్లు శాంక్షన్ చేయమని ఆఫీసర్లకు చెప్పిన వెంటనే అవి అమలుపరిచి ఇప్పుడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మొత్తం వాటర్ అక్కడ నిలబడకోకుండా వర్షం పడినా ఏది జరిగినా బయటికి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒకప్పుడు ఆ బీసీ కాలనీలో ఏదైనా బిల్డింగ్ కట్టుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పోయి అక్కడే బిల్డింగ్ కట్టుకుంటామన్నంత అద్భుతంగా తయారైంది 6 నెలల్లో. సమస్య ఉన్నది డ్రైనేజ్ చిన్న రోడ్స్, అలాగే డ్రైన్స్ కూడా చాలా చిన్నవి. అవుట్లెట్ కనెక్ట్ చేయడానికి కూడా చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఫైనల్ గా మనం ఒక సొల్యూషన్ ఇచ్చి ఆ ఊరు ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేశాము. సో గ్రామస్తులు రిజాల్వ్ చేశామని చాలా సంతోషంతో మళ్ళీ పీజీఆర్ఎస్ కి చెప్పడం అన్నది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో అధికారులందరికీ పేరున ఈ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఎవరు విజిట్ చేసి ఇమీడియట్ గా ఎఫర్ట్ పెట్టామో వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మీ ప్రేమ అభిమానానికి భూపన్నపాడు గ్రామస్తులకి మా అందరి తరఫున కూడా గట్టిగా చెప్పట్లు కొట్టాను.